సో ఈ విమానం అహ్మదాబాద్ నుంచి లండన్కి వెళుతూ ఉంది. అహ్మదాబాద్ నుంచి లండన్ ప్రయాణం చాలా ఎక్కువ దూరం కావడం వల్ల విమానంలో భారీగా ఇంధనం నింపడంతో పాటుగా ప్రమాదం తర్వాత సంభవించిన పేలుడు మంటల తీవ్రత భారీగా ఉండడానికి కారణమైంది. అహ్మదాబాద్లోని ప్రమాద స్థలంలో ఎయిర్ ఇండియా B787 విమానం శిథిలాలు చెల్లా చెదురుగా పడి ఉన్నాయి. అగ్నిమాపక సిబ్బందితో పాటుగా ఎమర్జెన్సీ సర్వీసుల ఏజెన్సీలు సమన్వయంతో సహాయక చర్యలు ప్రారంభించాయి. అయితే ఫైర్ ఇంజన్లతో పాటు అంబులెన్స్లు కూడా వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. ఘటనా స్థలంలో సహాయక చర్యల్ని ముమ్మరం చేసిన సిబ్బంది క్షతగాత్రుల్ని చాలా వేగంగా ఆసుపత్రులకి తరలించేలాగా గ్రీన్ కారిడార్ని కూడా ఏర్పాటు చేశారు. కానీ మంటలు తీవ్రంగా ఉండడం వల్ల సహాయక చర్యలకు ఆటంకం కలిగింది. దాదాపు ప్రమాద స్థలం మొత్తాన్ని కూడా శుభ్రం చేసిన తర్వాతే రెస్క్యూ ఆపరేషన్ని కంటిన్యూ చేసే అవకాశం కనిపించింది. సహాయక చర్యలు ప్రస్తుతం కొనసాగుతున్నాయని చెప్పి అహ్మదాబాద్ పోలీసులు ప్రకటించారు. విమాన ప్రమాదం జరిగిన తర్వాత అక్కడ జరుగుతున్న రెస్క్యూ ఆపరేషన్ తాలూకు దృశ్యాల్ని మనం చూస్తూ ఉన్నాము. ఫస్ట్ బాక్స్లో మనం చూస్తున్నాము ఒక హాస్పిటల్ సంబంధించిన హాస్టల్ భవనం మీద విమానం కూలిపోయిన దృశ్యాలు. దీంతో ఆ భవనం ఎలా దెబ్బతిందో మనకు కనిపిస్తోంది. ఈ భవనంలో ఉన్న 20 మంది మెడికోలు ఆ టైంలో లంచ్ చేస్తూ ఉన్నారు. సరిగ్గా వాళ్ళ నెత్తి మీద వచ్చి ఆ విమానం కూలిపోవడంతో వాళ్ళంతా అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఇంకా అనేక మంది తీవ్రంగా గాయపడ్డారు. ఆ ఒక్క హాస్టల్ భవనంలో ఉంటున్న వాళ్ళే కాదు, ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉంటున్న వాళ్ళంతా కూడా ఈ ప్రమాదం ధాటికి అక్కడ చెలరేగిన మంటల వల్ల ఏర్పడిన ఈ ప్రమాదం మరింత పెద్దదైన ఈ ప్రమాదం కారణంగా మృతుల సంఖ్య పెరుగుతోంది. ఈ జనావాసాల మీద పడడం వల్లనే ఈ ప్రమాదం తీవ్రత మరింత పెరిగింది అని చెప్పి మనం అనుకోవచ్చు. ఎందుకంటే అక్కడ జనావాసాలు కాకుండా, నివాస ప్రాంతాలు కాకుండా ఉండుంటే ఆ పైలట్ మరింత జాగ్రత్తగా ల్యాండ్ చేయడానికి ట్రై చేసి ఉండేవారు. ఇన్ఫ్యాక్ట్ ఆ వీడియోలో కూడా మనకు అర్థమవుతోంది ఫ్లైట్ ఎక్కడా కూడా అటు ఇటు అవ్వలేదు, చాలా స్మూత్గానే కిందకి రావడం మనం గమనిస్తూ ఉన్నాం. కానీ అక్కడ అంతకు మించి ల్యాండ్ చేయడానికి ఎలాంటి ప్రాంతము అనువుగా అక్కడ లేని కారణంగా అతను వేగాన్ని వీలైనంతగా కంట్రోల్ చేయడానికి ట్రై చేశాడు. పైకి ఎగరాల్సిన విమానం ఎప్పుడైతే కిందకి ప్రయాణించడం మొదలుపెట్టిందో అతనికి అర్థమైపోయింది. అతను చాలా జాగ్రత్తగా విమానాన్ని హ్యాండిల్ చేశాడు అని చెప్పి ఏవియేషన్ ఎక్స్పర్ట్స్ చెప్తూ ఉన్నారు. TV9తో మాట్లాడుతూ కూడా వాళ్ళు ఆ విజువల్ని అనలైజ్ చేయడానికి చేసిన ప్రయత్నంలో వాళ్ళు చెప్తున్నది అదే. ఆ విమానం ఎక్కడా కూడా అదుపు తప్పినట్టుగా ఈ దృశ్యాల్లో మనకు కనిపించట్లేదు. ఎందుకంటే అతను చాలా జాగ్రత్తగా వీలైనంతగా స్పీడ్ని తగ్గించడానికి ప్రయత్నించాడు. ఎందుకంటే హెవీ స్పీడ్తో గనక అది వెళ్ళి దేన్నైనా గుద్దుకుంటే ఆ ఇంపాక్ట్ చాలా ఎక్కువ మనకు కనిపిస్తుంది.